కాబట్టి అలా కాదు వీళ్ళు కొంతమంది ఇంకోటి అసెంబ్లీ స్థానాలు కూడా అసలు పొరపాటున కూడా పనికిరానటువంటి సీట్లు బీజేపీకి ఇచ్చారు. వాళ్ళ లిస్టు వీళ్ళ లిస్టు సంబంధం లేనట్టు వీళ్ళు అడిగే వాళ్ళు ఇచ్చేస్తానన్నవి. దాంతో కొంతమంది సీనియర్లు ఒరిజినల్ గా మొట్టమొదటి నుంచి సంఘ పరివార సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు ఏబీవీపీ నుంచినో విహెచ్పి నుంచినో ఆర్ఎస్ఎస్ నుంచినో వచ్చి పార్టీ నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అది అధిష్టానానికి లేఖ రాశారు. 10 మంది కలిసి సంతకాలు పెట్టి మరీ రాశారు. అయితే వాళ్ళు ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టలా, లీక్ చేయలా, పార్టీ ధిక్కరణ చర్యలు చేయలా. పురంధేశ్వరికి ఇచ్చారు, నడ్డాకి పంపించారు, పార్టీ కార్యాలయంలో ఇచ్చారు. కానీ అది తెలివిగా లీక్ చేశారు పార్టీ కార్యాలయం నుంచి ఒక గ్రూప్, అది యాంటీ గ్రూప్. అయినా సరే వాళ్ళు స్టాండ్ బై అయ్యి ఉన్నారు. ఇది అధినాయకత్వం నోటీస్కి వెళ్ళింది. రెండోది మొన్న ఈ మధ్య నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరిగింది, బీజేపీని కూడా అక్కడికి వెళ్తుంది. ఆ టైంలో ఆంధ్రాకి సంబంధించి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా అర్థం ఉందా, మనం అడిగిన సీట్లు కాకుండా వాళ్ళు ఇచ్చినవి తీసుకునే స్థితిలో ఎందుకు మనకు అసలు పొత్తు అన్నటువంటి దాంతోనే అసలు ముందుగా అనౌన్స్ చేయాలనుకున్నటువంటి చంద్రబాబు ఆపేయాల్సి వచ్చింది.